గుడ్ మార్నింగ్. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఇకపై టెస్లా వాహనాలు ఎవరైనా కోర్స్ మనకి ఇక్కడ అందుబాటులో లేవు, యూఎస్లో కొనుగోలు చేయాలనుకుంటే బిట్ కాయిన్స్ ద్వారా కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ మేరకు టెస్లా అధినేత ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీ, ది మ్యావరిక్, ప్రమోటర్ ఆఫ్ టెస్లా ఇలాన్ మస్క్ స్వయంగా ప్రకటించారు. సో ఈ సెన్సేషనల్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్కి ఇప్పుడు ఇలాన్ మస్క్ సపోర్ట్ లభిస్తోంది. నిన్న యుఎస్ చెందిన ఈ కంపెనీ $1.5 బిలియన్ వర్త్ బిట్ కాయిన్స్ను కొనుగోలు చేయటం, ఫలితంగా బిట్ కాయిన్ అనూహ్యంగా ఒక్కసారిగా 16% నిన్న ఒకరోజు పెరగటం, $46,000కి చేరటం, ఈ మార్నింగ్ 47,000 కూడా టచ్ చేయటం చూస్తూ ఉన్నాం. సో ఇక సెన్సెక్స్ 50K చూసాం, బహుశా బిట్ కాయిన్ 50Kని కూడా త్వరలోనే మనం చూడబోతున్నాం అన్న అంచనా ఇప్పుడు మార్కెట్స్లో కనిపిస్తుంది. సో ఆల్టర్నేటివ్ కరెన్సీస్కి, డిజిటల్ కరెన్సీస్కి ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ప్రత్యేకించి న్యూ జనరేషన్ ఇన్వెస్టర్స్ లైక్ ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు ఈ బిట్ కాయిన్ వైపు మొగ్గు చూపుతుండడంతో చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ బిట్ కాయిన్స్ నుంచి చూస్తున్నాం మనం. సో 52-week లోస్ నుంచి 5 times పెరిగింది బిట్ కాయిన్. అలాగే స్టార్ట్ ఆఫ్ 2021 ఈ ఏడాది జనవరి 1 నుంచి చూస్తే 50% రైజ్ ఇన్ బిట్ కాయిన్ ప్రైస్ చూస్తున్నాం. సో ఒక స్ట్రాంగ్ అసెట్ క్లాస్గా బిట్ కాయిన్ అంటే ఓవరాల్గా క్రిప్టో కరెన్సీస్ ఆవిర్భవిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. బిట్ కాయిన్ రబాఫ్ ఎఫెక్ట్ మిగతా కరెన్సీస్, మిగతా క్రిప్టో కరెన్సీస్ మీద కూడా ఉంది. సో ఇప్పుడు డాలర్ వీక్ అవుతోంది అగెన్స్ట్ వరల్డ్ కరెన్సీస్. అందుకని కొంతమంది ఈ డిజిటల్ కరెన్సీస్ ఆర్ క్రిప్టో కరెన్సీస్ పట్ల మొగ్గు చూపుతూ ఉండడం అనేది మనం గమనించాల్సిన ట్రెండ్. అందుకని మార్నింగ్ కార్యక్రమాన్ని ఈ వార్తతో మనం ప్రారంభించుకుందాం. ఇక ఈక్విటీ మార్కెట్స్, వరల్డ్ ఈక్విటీ మార్కెట్స్ ఈ మార్నింగ్ ఒకసారి చూస్తే ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. కొన్ని మార్కెట్స్ పాజిటివ్గా, జపనీస్ ఇండెక్స్, హ్యాంగ్సెంగ్ ఇలాంటివి కొంత స్ట్రాంగ్గా ఉంటే మిగతా ఇండిసెస్లో కొద్దిగా స్వల్పమైన కరెక్షన్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం. సో వరుసగా 7 సెషన్స్ పాటు మన నిఫ్టీ అప్రతిహత ర్యాలీ కొనసాగుతోంది. ఫిబ్రవరి ర్యాలీని లీడ్ చేస్తుంది తప్పకుండా బ్యాంక్ నిఫ్టీయే. సో నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా మనం పెరగడం చూసాం. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా చూస్తే నిఫ్టీ బ్యాంక్ 17% పెరిగింది, వేరేజ్ నిఫ్టీ 10.8% పెరిగింది. నిన్న మార్నింగ్ కూడా ఈ అంకెలు మనం మాట్లాడుకున్నాం. సో ఈ నెలలో ఫిబ్రవరిలో నిఫ్టీ 10.8% పెరిగితే నాస్డాక్ 7% పెరిగింది, నెకై జపనీస్ ఇండెక్స్ ఇది 6% పెరిగింది, కోస్పీ అంటే కొరియన్ ఇండెక్స్ 5%, హ్యాంగ్సెంగ్ 3.8% ఇలా పెరిగాయి. సో ఫిబ్రవరి ర్యాలీని ఇండియన్ మార్కెట్స్ లీడ్ చేస్తున్నాయి. అది మనం గమనించాల్సిన అంశం. అన్అబేటెడ్ అంటాం. సో స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్. సో దినదిన ప్రవర్ధమానంగా మార్కెట్స్ పెరుగుతూ ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో తప్పకుండా ఇది ఒక సస్టైన్ అయ్యే ర్యాలీనే అనేది ఎక్కువ మంది అభిప్రాయం. అండ్ మార్కెట్స్లో ఎవరం కూడా ఎందుకు పెరుగుతోంది, ఏముందని పెరుగుతోంది ఇలాంటి అనుమానాలు పెట్టుకోవడం అనవసరం అండి. శుద్ధ దండుగా ఇటువంటి సమయంలో డోంట్ క్వశ్చన్ ది ర్యాలీ, డోంట్ క్వశ్చన్ ది మార్కెట్స్. ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్. సో ట్రెండ్ వాక్ చేయటం మినహా మనం ఎవరైతే స్టేయింగ్ ఇన్ ఏ ట్రెండ్ ఈజ్ బెటర్ ఇన్ ఏ బుల్ మార్కెట్ దాన్ ఎగ్జిటింగ్ ది మార్కెట్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది వర్స్ట్ అని పెద్దలు చెప్తూ ఉంటారు. సో అది ఇప్పుడు మనకు ఈ బుల్ మార్కెట్లో మనకు కనిపిస్తున్న అంశం స్పష్టంగా. రాకేష్ జుంజునవాలా అంటారు, వర్స్ట్ ఆఫ్ ది మిస్టేక్స్ ఆర్ మేడ్ ఇన్ ది బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అని. సో అది మనం అందరం చేస్తూ ఉంటాం ఇటువంటి బుల్ మార్కెట్స్లో. అయితే ఈ బుల్ మార్కెట్లో మనకు ఒక మంచి పరిణామం, మంచి అంశం ఏంటి అంటే మనం పీక్లో కొన్నాం అనుకునే స్టాక్ కూడా మేబీ 1-2 రోజులు కరెక్ట్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పెరిగి మన ప్రైస్ని దాటేస్తుంది. ఇది ప్రతి బుల్ మార్కెట్లో జరుగుతోంది. ఈసారి ఇటువంటి బెయిల్అవుట్స్ అనేది మనకు చాలా తరచుగా సంభవిస్తున్నాయి, తరచుగా జరుగుతున్నాయి. కాబట్టి మనం పీక్లో కొంటున్నామా, ఏం చేస్తున్నాం అని పెద్దగా సందేహాలు, సంశయాలు పెట్టుకోవద్దని పదే అనుకుంటున్నాం. వర్క్షాప్స్లో కూడా ఈ అంశం గురించి చాలా ఎక్కువ సమయం కేటాయించి మాట్లాడుకుంటున్నాం. సో బుల్ మార్కెట్లో ప్రైసెస్ కరెక్షన్స్ ప్రత్యేకించి చాలా స్విఫ్ట్గా ఉంటాయి, షార్ప్గా ఉంటాయి. దానికి సిద్ధంగా మాత్రం ఉండాలి మనం. బడ్జెట్కి ముందు చూసాం, అందరూ భయపడ్డారు ఏమవుతుందో బడ్జెట్ కనుక ఒకవేళ ఏదైనా దెబ్బేస్తే తప్పకుండా మనం పోర్ట్ఫోలియో దెబ్బతింటుందని అనుమానపడ్డారు, కంగారు పడ్డారు. సో తర్వాత బడ్జెట్ అనుకునే విధంగా ఒక చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టడం చూసాము. సో
ఎవరైనా మధ్యలో అమ్మితే మాత్రం పాపం నిరాశ చెందాల్సి వస్తుంది. ఎందుకంటే అమ్మిన తర్వాత లోవర్ లెవెల్స్లో వాళ్ళు కొనలేకపోతున్నారు. అమ్మిన తర్వాత లోస్ వస్తున్నాయి, కానీ ఇంకా లో రావాలని ఎదురు చూడటం, అక్కడ నుంచి స్టాక్ మళ్ళీ పైకి పెరిగిపోవటం, ఇదంతా తరచుగా జరుగుతున్న అంశం. సో ఇప్పుడు బుల్ మార్కెట్స్ నార్మల్గా కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. హోప్ ఉంటుంది, ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఎర్నింగ్స్ రికవరీ ఉంటుంది, అలాగే పర్సెప్షనల్ చేంజ్. ఇప్పుడు మనకు స్ట్రాంగ్గా కనిపిస్తున్నవి ఈ 4 అంశాల్లో కూడా అన్నీ ఉన్నాయి. బట్ ఒక పర్సెప్షనల్ చేంజ్ అబౌట్ ఇండియన్ మార్కెట్స్, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే వాళ్ళ హోల్డింగ్స్ ఎంత పర్సెప్షనల్ చేంజ్ అంటే ఆల్ టైమ్ హైని చేరాయి ఈక్విటీ మార్కెట్స్లో. ఇప్పుడు టోటల్ మార్కెట్ క్యాప్లో వాళ్ళ వాటా 41.83 lakh crores దాటింది. ఇది ఆల్ టైమ్ హై. అలాగే 5-year హై వాళ్ళు ఇండియన్ ఈక్విటీస్లో, అంటే ఓవరాల్గా మనం కంపెనీల లిస్టెడ్ కంపెనీల మా ఈక్విటీస్లో వాళ్ళ వాటా ఇప్పుడు 22% ఉంది. ఇది 5-year హై. సో డిసెంబర్ క్వార్టర్ కనుక మనం గమనిస్తే లాస్ట్ 3 monthsలో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో 1.42 lakh crores వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఇండియన్ మార్కెట్లో. అండ్ ఇప్పుడు నౌ దేర్ స్టేక్స్ ఇన్ ఇండియన్ ఈక్విటీస్ ఈజ్ 22%. ఇది కూడా ఒక హయ్యర్ లెవెల్. సో మనం రిటైల్ ఇన్వెస్టర్స్ పార్ట్ ఎంత ఈ మొత్తం గేమ్లో అంటే, రిటైల్ ఇన్వెస్టర్స్ స్టేక్ ఇన్ ఇండియన్ కంపెనీస్ ఈక్విటీస్ ఈజ్ లెస్ దాన్ 10% అండి. సో చాలా నిజంగా మనం మనకంటే విదేశీ ఇన్వెస్టర్లే ఇండియన్ స్టోరీని ఎక్కువగా నమ్ముతున్నారని ఈ అంకెలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మనం మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ కంటిన్యూస్లీ సెల్లింగ్ వైల్ ఎఫ్ఐఎస్ ఆర్ బయింగ్. అదొక విచిత్రమైన పరిణామం. అలాగే రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ ఈజ్ ఎట్ ఎ వెరీ లో లెవెల్. సో మనందరం ఇక్కడే పెరిగాం, ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పోతాం కూడా. అయినా కూడా మనం ప్రతిరోజు బిట్ కాయిన్స్ గురించో, లేకపోతే యాపిల్ గురించో, టెస్లా గురించో మాట్లాడుకుంటాం ఎక్కువగా. అండ్ మన మార్కెట్స్లో మన స్టాక్స్ పట్ల కాన్ఫిడెన్స్ తక్కువగా కనిపిస్తుంది. దురదృష్టం. బట్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ, ఆన్ ఇండియన్ స్టాక్స్. డెఫినెట్లీ వాటన్నిటికంటే కూడా వాటి బాబు లాంటి రిటర్న్స్ మన ఇండియన్ స్టాక్స్ ఇస్తాయి. అందులో ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు. నెక్స్ట్ 5-10 yearsలో జుంజునవాళ్ళు చెప్తూ ఉంటారు, నెక్స్ట్ 25 yearsలో విల్ బీ బిగ్గర్ ఎకానమీ దాన్ చైనా అని. సో అందులో ఏమాత్రం ఎవరికైనా సందేహం ఉంటే విడిచిపెట్టండి. ఇండియన్ ఈక్విటీస్ మనం మన పిల్లలకు కూడా తరతరాలుగా ఈ ఇండియన్ ఎకానమీ అందించే ఫ్రూట్స్ని, ఫలాల్ని అనుభవించేందుకు ఈ దేశం ఎప్పుడూ ముందంజ వేస్తూ ఉంటుంది. సో అందరం కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం. ఎవరైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా మ్యూచువల్ ఫండ్ రూట్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. కుటుంబరావు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు. సో ఏంటి ఎస్టెక్స్ నిఫ్టీ మనకు 15,168, సో 15,200 లెవెల్ దిశగా నిఫ్టీ అయితే వెళ్తోంది. బ్యాంక్ నిఫ్టీ అవుట్ పెర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుంది ఫిబ్రవరిలో. ఇంకా ఎటువంటి అదర్ డెవలప్మెంట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే మేజర్ న్యూస్ ఫ్లో అంతా అయిపోయిందండి. ఇప్పుడు న్యూస్ ఫ్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు జస్ట్ ఏంటంటే హౌ ఈవెంట్స్ అన్ఫోల్డ్ అనేది చూడాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆర్బీఐ పాలసీ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, యుఎస్ ఫెడ్ మీటింగ్ అయిపోయింది, ఓవరాల్ అక్కడ యుఎస్ స్టిమ్యులస్ ఇంపాక్ట్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇండివిజువల్ గా కంపెనీ డెవలప్మెంట్స్ ప్లస్ ఇక్కడ ఏ సెక్టర్ ఫోకస్ లోకి వస్తుంది గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ లో అని చెప్పేసి వాటిని అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మనం అన్నట్టు నిన్న కూడా అనమాట సిమెంట్ స్టాక్స్ తిరిగి ఏదైతే కనుక పోస్ట్ స్క్రాపేజ్ పాలసీ ఆటో స్టాక్స్ కి ఎట్లయితే టేక్ ఆఫ్ వచ్చిందో, కేంద్ర ప్రభుత్వం క్యాపెక్స్ స్పెండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన బాగా పెంచేపాటికి ఏ విధంగా ఇన్ఫ్రా స్టాక్స్, సిమెంట్ స్టాక్స్ రిలేటెడ్ గా ఉన్నాయి. ప్లస్ తిరిగి రీన్యూడ్ ర్యాలీ స్టీల్ స్టాక్స్ లో కూడా రావటం చూసాం. నేను అనుకుంటాం సైక్లికల్ స్టాక్సే ఇంకా ఫేవర్డ్ గా ఉంటాయండి. ప్లస్ అలాంగ్ విత్ ఎనీవే ఫైనాన్షియల్ స్టాక్స్. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టాక్స్ లో మాత్రం ఇక్కడి నుంచి కొంచెం కన్సల్టేషన్ మోడ్ లోకి వెళ్ళొచ్చు. ఎందుకంటే రిజల్ట్స్ కూడా చాలా వరకు వచ్చేసినాయి, మనం చూసాం. లైక్ పిఎన్బి లాంటిది కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండి ఫండ్స్ ఎక్కువ రైజ్ చేస్తున్నారంటే స్టాక్ నిన్న కరెక్ట్ అవటం కూడా చూసాం. కాబట్టి ఇండివిజువల్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఫ్లో కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఫైనాన్షియల్స్ లో ఇది ఒక బ్రాడ్ కన్సాలిడేషన్ ఫేజ్ వస్తుంది ఫైనాన్షియల్స్ లో అని చెప్పేసి అనుకుంటున్నా. మేబీ సైక్లికల్ స్టాక్స్ లో ఇంకా కాస్త స్టీమ్ ఉంది, బట్ ఆచి చూచే ట్రేడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లైక్ టాటా మోటార్స్ కానీ, టాటా స్టీల్ కానీ అన్ని కూడా ఎంత షార్ప్ గా పెరిగినాయో మనం చూసాం. కాబట్టి కొంచెం కేర్ఫుల్ గానే ఉండాలి. ఇటు రెండో పక్కన కొంచెం కన్సర్న్ ఫ్యాక్టర్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 13 month హైక్ వచ్చేసినాయండి. చూస్తా
దాంతో మనకేంటంటే పెట్రో గూడ్స్ ప్రైజెస్ కంటిన్యూస్ గా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పెంచడం, దాంతో అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇన్ఫ్లేషన్ పైన ఉండటం, ద్రవ్యోల్బణం పైన మేబీ దానివల్ల అనమాట ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే కనుక ఏం వడ్డీ రేట్లు కూడా పెంచగా ట్వీక్ చేయొచ్చు. ఏమన్నా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ తోటి లిక్విడిటీ సెట్ చేయటం కానీ అట్లా ఆర్బీఐ చేసే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి క్రూడ్ ప్రైజెస్ ఇక్కడి నుంచి మాత్రం చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమంటాను. అనదర్ 10% జంప్ ఇక్కడి నుంచి క్రూడ్ ప్రైజెస్ వస్తే కనుక మన దగ్గర రెగ్యులేటరీ యాక్షన్ మస్ట్ అండ్ షూట్ అవుతుంది. సెక్టార్స్ వైజ్ అయితే ఇందాక చెప్పినట్టే సైక్లికల్స్ బాగున్నాయి. బట్ అనుకున్నట్టు నిన్న ఏదైతే ఫార్మా తిరిగి తెర మీదకి వస్తాయి అనుకున్నామో రాలేకపోయినాయి పెద్దగా. ఎందుకంటే మైల్డ్ కరెక్షన్ అయితే రిజల్ట్స్ ఓరియంటెడ్ తోటి డివీస్ అవనండి, సిప్లా అవనండి, సన్ఫార్మా అవనండి అన్ని కొంచెం మోడెస్ట్ గా కరెక్ట్ అయింది. బట్ స్టిల్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఫార్మా ఈజ్ గోయింగ్ టు బి ది డిఫెన్సివ్ బెట్ అండ్ కన్స్యూమర్ స్టాక్స్ కూడా అనమాట తిరిగి తెర మీదకి వస్తాయి. నిన్న సెకండ్ రంగ్ కంపెనీస్ లైక్ సోలారా యాక్టివ్ ఆర్ లారస్ ల్యాబ్స్, ఎస్ఎంఎస్ ఫార్మా ఇట్లాంటి షేర్లు పెరిగాయండి నిన్న. సెకండ్ రంగి నేను యాక్టివ్ గా ఉన్నాను, అందులో సెకండ్ థాట్స్ లేవు. బట్ ఫ్రంట్ లైన్ మాత్రం అనుకున్నంత నిన్న పెర్ఫార్మ్ చేయలేకపోయినాయి. బట్ ఈ సెకండ్ రంగ్ లో ఏంటంటే ఎప్పుడైనా ఫ్రంట్ లైన్ ని లీడ్ చేయకపోతే కనుక తొందరగా ఫిజిల్ అవుట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది అన్నమాట ర్యాలీ. ఎందుకంటే స్మాల్ ర్యాలీ వచ్చి కూడా సస్టైన్ అవ్వటానికి కష్టం అవుతుంది. వాటికి ఫ్రంట్ లైనర్స్ లీడ్ చేస్తే కనుక వీటిలో ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. లైక్ లారస్ ఉంది, నిన్నటి మూవ్ తర్వాత చార్ట్ కూడా చూస్తే 410, 420 ఆన్ కార్డ్స్ అనమాట. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మోస్ట్లీ 410, 420 వచ్చే పాసిబిలిటీ కూడా కనిపిస్తుంది కాదంలో. సిమిలర్లీ ఈవెన్ ఎస్ఎంఎస్ కూడా లుక్స్ గుడ్ ఫర్ 140 ఇమీడియట్ వెరీ షార్ట్లీ అనమాట. న్యూలాండ్ కూడా మనం లాస్ట్ టైం అనుకున్నాం 1400 వస్తే కొనొచ్చాను, బట్ ఛాన్స్ ఇవ్వలేదు. 1460లో వచ్చిందంటే ఆ టైం అప్పుడు. ఇప్పుడు ఆల్రెడీ 1700 క్లోజర్కి వెళ్ళిపోయింది, 1697. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. అటు మూవ్స్ ఎట్లా ఉన్నాయి, 52 వీక్ హైస్ క్రాస్ అవుతున్నాయా, కరెక్షన్ నుంచి తిరిగి రీబౌండ్ అవుతున్నాయా, కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే ఆపర్చునిటీస్ మనకి క్లియర్లీ కనిపిస్తాయి అందులో డౌట్ లేదు. బట్ ఏంటంటే కేర్ఫుల్ గా చేయాలి ఇవన్నీ కూడా. ఇటు ఇన్ఫ్రా స్టాక్స్ లో మాత్రం స్టీమ్ ఎంత ఎక్సలెంట్ గా ఉందంటే సర్ప్రైజింగ్లీ ఎన్సీసీ నిన్న 20% ఫ్రీజ్ అయిందండి. విచ్ ఇస్ రేర్ అకేషన్. ఎందుకంటే ఎఫ్ఎండో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎన్సీసీ ఫస్ట్ టైం నిన్న 20% ఫ్రీజ్ అవటం అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంది ఇన్ఫ్రా స్టాక్స్ పైన మార్కెట్ ప్లేయర్స్ అనేది కూడా మనం కేర్ఫుల్ గా ఆలోచించాలి. స్టే ఇన్వెస్టెడ్ అంటాను. సెక్టర్ ఏదైతే ఫేవరబుల్ గా ఉందో వాటిలోనే ఉండండి, కంగారు పడాల్సిందే లేదు మార్కెట్ లో. మేబీ నిఫ్టీ ఒకసారి 15,200 అటెంప్ట్ చేసిన తర్వాత కొంచెం కరెక్షన్ ఏమన్నా వస్తుంది. ఆల్ దీస్ కరెక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ట్రేడింగ్ లైఫ్ అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే నిన్న మిడ్ క్యాప్ లో స్ప్రెడ్ అయిన ర్యాలీ, స్మాల్ క్యాప్ లో స్ప్రెడ్ అయిన ర్యాలీ చూస్తూ ఉంటే ఫ్రంట్ లైన్ లో కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకునైనా మిడ్ క్యాప్ లోకి వచ్చేస్తారు, తిరిగి అగ్రెసివ్ గా కొంటారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. బై ఆన్ డిక్లైన్స్ ఆల్ గుడ్ స్టాక్స్, ఎస్పెషల్లీ రిజల్ట్స్ బాగా వస్తున్న స్టాక్స్. ఇవాళ కపుల్ ఆఫ్ కంపెనీస్ కేర్ఫుల్ గా చూడండి. టాటా స్టీల్ అండ్ బర్జర్ పెయింట్స్ అనమాట. పెయింట్ సెక్టార్ కి ఇటు స్టీల్ సెక్టార్ కి రెండు కూడా రిఫ్లెక్షన్ ఉంటాయి రిజల్ట్స్. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత తగ్గటం చూసాం. బర్జర్ మరి తగ్గుతుందా పెరుగుతుందా అనేది కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఐ ఎక్స్పెక్ట్ బర్జర్ టు మూవ్ అప్ అండి, ఎందుకంటే రిజల్ట్స్ తర్వాత. అండ్ టాటా స్టీల్ కూడా ఆల్రెడీ 700 క్రాస్ అయింది. పోస్ట్ రిజల్ట్స్ కూడా సస్టైన్ అవుతుంది ఈ లెవెల్స్ అని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో బడ్జెట్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ పట్ల మార్కెట్ అవుట్లుక్లో కంప్లీట్ ఒక షిఫ్ట్ కనిపిస్తుంది, కంప్లీట్ చేంజ్ కనిపిస్తుంది మనకు. అందరూ కూడా ఇప్పుడు ఇన్ఫ్రా స్టాక్స్ని హక్కును చేర్చుకుంటున్నారు. సో ఇన్ కేస్ సే ఎన్సీసీలోనో లేకపోతే ఒక మరొక ఇన్ఫ్రా స్టాక్లోనో మనం కనుక ఒకవేళ పార్టిసిపేషన్ మిస్ అయి ఉంటే ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. నిన్న పిఎన్సీ ఇన్ఫ్రా, ఎన్సీసీ లాగానే పిఎన్సీ ఇన్ఫ్రా కూడా చాలా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాం. సో ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు మరి రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక బాస్కెట్ ఆఫ్ ఇన్ఫ్రా స్టాక్స్ కొందామనుకునే వాళ్ళు థిమాటిక్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇన్ఫ్రా ఫండ్స్ని. లైక్ లాస్ట్ 3 years పెర్ఫార్మెన్స్ ఇన్ఫ్రా ఫండ్స్ది చాలా పూర్గా అనిపిస్తుంది మనకు. అన్నీ కూడా మ్యాక్సిమం రిటర్న్ ఒక 9% వచ్చింది పర్ యానం. వేరాజ్ 5 year రిటర్న్స్ కనుక చూస్తే డెఫినెట్లీ దే ఆర్ ఇంప్రెసివ్. ఇప్పటికి కూడా మనకు 11 to 15% వరకు మనకు అనిపిస్తున్నాయి. లైక్ ఇన్వెస్కో ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, కోటక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఐడిఎఫ్సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, వీటిలో ఇన్వెస్ట్ చేస్తే మనం
ఓ ఎల్ఎన్టీని, ఓ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ని, ఓ పిఎన్సీ ఇన్ఫ్రాటెక్ని, ఓ అల్ట్రాటెక్ సిమెంట్ని, ఇలా ఒక బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ని కొనుగోలు చేసినట్లే. కాబట్టి ట్రై టు సెలెక్ట్ వన్ డీసెంట్ ఇన్ఫ్రా ఫండ్. చిన్న విరామం తర్వాత మిగతా అనలిస్ట్తో మాట్లాడదాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. మనతో మాట్లాడేందుకు అనలిస్ట్ ఇద్దరు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ బాలగారు. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. ఒక మెయిలర్ ప్రశ్న మిమ్మల్ని ఇప్పుడు అడుగుతాను నేను. శ్రీకృష్ణ చైతన్య అడుగుతున్నారు. ఆయన దగ్గర ఒక 2 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో ఉంది, 50% ప్రాఫిట్లో ఉన్నారు. సో వీటిలోంచి షేర్లు అమ్మేసుకొని, అంటే డైరెక్ట్ ఈక్విటీస్లో ఉన్నారు ఇప్పుడు ఆయన, అది అమ్మేసుకొని యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ లాంటి ఒక సక్సెస్ఫుల్ స్కీమ్, మ్యూచువల్ ఫండ్ స్కీమ్లోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది, ఇటువంటి ఆలోచన? నాట్ ఏ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే అంటే ఆయన దగ్గర ఏ షేర్స్ ఉన్నాయో తెలీదు. డైరెక్ట్ షేర్స్ లో ఉన్నా కానీ 50% ప్రాఫిట్ లో ఉన్నా, ఐ థింక్ హీ షుడ్ సెల్ సమ్. కొద్దిగా స్టాక్ ఉన్న పోర్ట్ఫోలియోల నుంచి అమ్మి హీ షుడ్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. లేకపోతే వేరే సెక్టర్స్ లో వేరే కంపెనీస్ కూడా డైరెక్ట్ మార్కెట్ లోనే దొరుకుతాయి. హీ హెస్ బీన్ సక్సెస్ఫుల్. అంటే ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్ మార్కెట్ లో చేసి 50% ప్రాఫిట్ గడించారు. కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్ అయినా కానీ, లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అయినా, ఐ థింక్ హీ విల్ గెట్ ఏ లెసర్ రిటర్న్. కొద్దిగా టాక్టికల్లీ చేసుకుంటే మళ్ళీ ఇదే స్టాక్స్ పడచ్చు, లేకపోతే కొత్త స్టాక్స్ డైరెక్ట్ గా కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ కొంచెం ప్రాఫిట్ బుక్ చేయడం మాత్రం మంచిదేనండి. రైట్, చాలా సమంజసమైన సలహా ఇది. ఎందుకంటే చాలామంది బుల్ మార్కెట్స్లో ఈ పని చేస్తూ ఉంటారు. టాటా స్టీల్ కొంటారు, బాగా పెరిగింది అనుకుంటే అమ్మేసుకొని మరొకటి రిలయన్స్ ఇండస్ట్రీస్ మరొకటి కొంటారు. సో పెద్దగా తర్వాత పెద్ద తేడా ఏమి ఉండదు. మళ్ళీ రిలయన్స్ పెరుగుతుంది, టాటా స్టీల్ పెరుగుతుంది, రెండు పెరుగుతాయి బుల్ మార్కెట్ కాబట్టి. సో మనం ఏమి పెద్ద మేధావితనం ఏమీ లేదు ఇందులో. కానీ కొంచెం మార్కెట్స్ పీక్అవుట్ అయ్యాయని ఒకవేళ ఎవరైనా భావిస్తే అమ్మేసి బాలాగారు చెప్పినట్లుగా కొద్దిగా సైడ్ లైన్స్లో ఉంటే వెయిట్ చేస్తే కరెక్షన్ వచ్చినప్పుడు కొనుక్కోవడం అనేది ఒక విధమైన స్ట్రాటజీ అవుతుంది. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. సో ఏంటి వాళ్ళు ఎటువంటి ఇంట్రాడే పొజిషన్స్ మీరు రికమెండ్ చేస్తారు? ఐ థింక్ ప్రాబ్లీ నిఫ్టీ జర్నీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సే కనిపిస్తుందండి. ఓన్లీ థింగ్ మనకి నెక్స్ట్ 3 days ఎక్స్పైరీ ఇది ప్లే అవుతుంది. సో బై ఆన్ డిప్స్ కానీ ఇప్పుడు కూడా స్టిల్ చెప్తాను. ఓన్లీ థింగ్ స్టీప్ కరెక్షన్స్ వస్తే ఇట్ షుడ్ బి ఎ గుడ్ టు బై అని నా ఉద్దేశం. సో 15,115 దగ్గర నిన్న క్లోజ్ అయ్యాము. సో 14,850 ఆ రేంజ్ లో వస్తే కనుక ఐ థింక్ అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి. అదర్వైజ్ స్టే సైడ్ లైన్స్ అని చెప్పొచ్చు. అండ్ సిమిలర్లీ నిఫ్టీ కొద్దిగా అవుట్ పర్ఫార్మ్ చేస్తుంది, బ్యాంక్ నిఫ్టీ కొంచెం అండర్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో. సో 36,615 ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో అది నిన్న దాటలేకపోయింది. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి కొంచెం బ్రీతర్ తీసుకునే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఈవెన్ ఇందులో కూడా ఐ థింక్ బై ఆన్ డిప్స్ కానీ ఇప్పుడు చెప్పుకుంటాం. ఓన్లీ థింగ్ ఏంటంటే స్టీపర్ కరెక్షన్స్ మేబీ 1000 to 1200 పాయింట్స్ కరెక్ట్ అవుతేనే మనం వీ షుడ్ బై బ్యాంక్ నిఫ్టీ అని చెప్తాను. అండ్ ఇండివిజువల్ స్టాక్స్ వచ్చేసరికి కొద్దిగా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఐ థింక్ జీ ఈజ్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. సో స్టాక్ పడిందని కాదు, బట్ ఈ స్టేజ్ లో రిస్క్ రివార్డ్ ఈజ్ వెరీ గుడ్ అని నా ఉద్దేశం. సో స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 3 days లో 260 నుంచి ఆల్మోస్ట్ 210 దాకా పడుతుంది చూసాం. అండ్ 210 ఈజ్ సపోజ్ టు బి 200-day మూవింగ్ యావరేజ్. సో బిలో 210 లాంగ్ టర్మ్ ప్లేయర్స్ కూడా వచ్చి కొంటారు కాబట్టి ఐ థింక్ జీని అక్యూములేట్ చేయమని చెప్తాను అప్ టు 210. అండ్ 206 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటే మేబీ రానున్న ర్యాలీలో ఇది 232 నుంచి 238 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి. గౌస్ మొయినుద్దీన్ ఒక మెయిల్ పంపించారు. ఆయన బడ్జెట్ రోజు మన ప్రోగ్రామ్ చూసారట, చాలా బోల్డ్ బడ్జెట్ అని మీరు అందరూ ప్రశంసించారు. ఏమిటి, ఎందుకు? దే విల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు పిఎస్సీస్ని అమ్మేస్తా ఉన్నారు, డోంట్ గివ్ ఎనీ ఇన్కమ్, దే హ్యావ్ నాట్ గివెన్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఫర్ కామన్ మ్యాన్, నో రిలీఫ్ ఆన్ పెట్రోల్ ప్రైసెస్, ఓన్లీ ఎఫ్డిఐ ఎంకరేజ్మెంట్ మాత్రమే ఉంది, స్టేట్స్కి ట్యాక్స్ షేర్ తగ్గుతోంది న్యూసెస్ కారణంగా. ఇవన్నీ ఆయన చక్కగానే ఉందండి, మీ విశ్లేషణ అంతా కూడా కరెక్ట్గానే ఉంది. కానీ ఎందుకు బడ్జెట్ బాగుంది అంటే వెన్ వీ సీ ఇట్ ఇన్ ఎ బిగ్గర్ పిక్చర్. ఒకటి, మాకు గ్రోతే ముఖ్యం, ఫిస్కల్ డెఫిసిట్ని ఈ 2 సంవత్సరాలు పక్కన పెట్టేస్తా ఉన్నారు. దట్స్ వన్ బిగ్ బోల్డ్ స్టేట్మెంట్. ఇంతవరకు ఈ మధ్యకాలంలో ఎవరు అంత సాహసం చేయలేకపోయారు. రెండోది, ప్రైవేటైజేషన్ ఆఫ్, చాలా ధైర్యంగా మేము ప్రైవేటీకరణకి చాలా చాలా అనుకూలంగా ఉన్నామని చెప్పారు. మొన్న వర్క్షాప్లో కూడా దీని గురించి చాలాసేపు మాట్లాడడం జరిగింది, బడ్జెట్ ఎందుకు బాగుంది అనే అంశం గురించి. ఇక్కడ మనం అంత మళ్ళీ సమయం కేటాయించలేం. సో ఈ 2 కారణాలు చాలండి, ఇంకేం అవసరం లేదు.
ఏదో గుడుగుడు గుంచంలాగా చెప్పేదోటి చేసేదోటి కాకుండా మేము ఇలా చేయదలుచుకున్నాం, ఇలాగే చేస్తాం అని స్పష్టంగా చెప్పారు. 1991లో ఎలా అయితే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ విధంగా అయితే సంస్కరణ భరితంగా, సాహసోపేతంగా, ధైర్యంగా జరిగిందో ఇప్పుడు కూడా మళ్ళీ నిర్మలా సీతారామన్ అదే పనిచేశారు. సో నో డౌట్ ఇన్ దట్ మార్కెట్ పెరుగుతుందని కాదు, మార్కెట్కి బడ్జెట్కి కోరిలేషన్ ఉంది అంతే. అంతేగాని మార్కెట్ పెరిగినంత మాత్రాన బడ్జెట్ బాగున్నట్లు కాదు. ఈ అంశాన్ని దయచేసి గమనించండి. చిన్న విరామం తర్వాత మరిన్ని మెయిల్స్, కాల్స్ తీసుకుందాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మెయిలర్స్, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. విప్రో గురించి అడుగుతున్నారు. గంటా తీరు అన్న పేరుతో పంపించారు. ఇది విప్రో నెక్స్ట్ 6 months కోసం ఎలా ఉంటుంది? రాజేంద్ర గారు, టెక్నికల్స్ ఏ విధంగా ఉన్నాయి విప్రోలో? కొద్దిగా బుల్లిష్ గానే ఉంటుందండి. మేబీ కొద్దిగా సైడ్ వేస్ స్పెండ్ చేయొచ్చు ఒక 1.5 months. బట్ ఓవరాల్ బుల్లిష్ గా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి జనవరిలో 467 టాప్ అవుట్ చేసాం అండ్ ఆల్మోస్ట్ 408 or 60 రూపీస్ కరెక్ట్ అయింది. బట్ డెఫినెట్ గా దేర్ ఇస్ ఎ గ్యాప్ అండి. ఐ థింక్ 370 గ్యాప్ ఒకటి ఉంది. ఒకవేళ అది ఫిల్ అయిందంటే కనుక మోస్ట్ కంఫర్టబుల్ ఎంట్రీ పాయింట్ కోసం. అదర్వైజ్ నా ఉద్దేశంలో నెక్స్ట్ 6 months దీని రేంజ్ అనేది 510 నుంచి 370 మధ్యలో ఎక్కువ కదలాడే ఛాన్స్ కనిపిస్తుంది. ఓకే అండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో. మీ పేరండి? రాజు అండి. నమస్కారం అండి. నమస్కారం రాజు గారు, చెప్పండి. ఇది ఐనాక్స్ విండ్ ఎన్సిఎల్ ఎంతవరకు పెరుగుతుందండి? హోల్డ్ చేయొచ్చా? ఐనాక్స్ విండ్ అండ్ ఎన్సిఎల్ ఇండస్ట్రీస్. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్, అవునండి. ఏ రేట్లో కొన్నారు మీరు? అది ఐనాక్స్ విండ్ 210లో, ఎన్సిఎల్ 240. ఓకే అండి. సో కుటుంబంలో వారు ఈ రెండు స్టాక్స్ ఏ విధంగా ఉంటాయి? ఐనాక్స్ విండ్ కొంచెం వీక్ అండి, అంత గొప్ప కౌంటరింగ్ కాదు. రీసెంట్లీ 72 అట్లా టచ్ అయింది, బట్ ఇప్పుడు 66 దగ్గర అక్కడ ట్రేడ్ అవుతుంది. కానీ బట్ ప్రిఫరబ్లీ నన్ను స్విచ్ అవ్వమని చెప్పేసి చెప్తాను నేనైతే కనుక ఐనాక్స్ విండ్ నుంచి. ఎన్సిఎల్ మాత్రం డెఫినెట్లీ గుడ్ స్టాక్ టు హోల్డ్ అండి. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. స్పెక్టాక్యులర్ గా ప్రాఫిట్ అన్నమాట ఇంక్రీజ్ అయింది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే 5 crores నుంచి దాదాపు 45 crores వరకు కూడా రావటం చూసాం. అండ్ కంపెనీ ఇంకా ఎక్స్పాన్షన్ కూడా వెళ్తుంది. వాళ్ళ ఫైనాన్స్ డివిజన్ బాగా పనిచేస్తుంది కాబట్టి హోల్డ్ చేయమంటారు. ఎన్సిఎల్ ఇండస్ట్రీస్ కెన్ గో టు యాజ్ హై as 225, 230. ఓకే అండి. తర్వాత మరొక మెయిల్ తీసుకుందాం. జే కరణ్ అడుగుతున్నారు. 20 సంవత్సరాల వయసు, హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్న. బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 141 రూపాయల్లో కొన్నారు ఆల్రెడీ. సో ఏమిటి ఈ కంపెనీ పరిస్థితి ఏంటి? ట్రైటన్ ఎలక్ట్రిక్ వెహికల్స్తో ఎంఓఈ చేసుకున్నట్టు బిఈఎల్. సో ఇది ఒక మంచి పరిణామమేనా? అలాగే ట్రాక్ చేస్తున్నారా బిఈఎల్? యా, డెఫినెట్లీ. అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి వీళ్ళు ఏం చేస్తారు ఇక ముందు అనేది పక్కన పెడితే, బిఎల్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ఈవీఎంస్, వీటన్నిటిలో మనం గతంలో ఉందో తెలిసిందే అండి. అండ్ హ్యూజ్ అవుట్లేస్ ఉంటాయి. అంటే ఇట్స్ గోయింగ్ టు బి హైటెక్ ఎలక్ట్రానిక్స్ రిగార్డింగ్ డిఫెన్స్ కూడా. కాబట్టి బిఎల్ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ అండి. ఉన్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ లో ఈవెన్ ట్రాక్ రికార్డ్ చేసుకున్నాం కానీ ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఆల్మోస్ట్ మోనోపోలిస్టిక్ కంపెనీ అనాలి. ఎందుకంటే వీటికి వచ్చే ఆర్డర్స్ వేరే పిఎస్యూస్ అంత ఈజీగా కూడా లేవు. సో 140లో కొన్నవి డెఫినెట్లీ ఉంచి, ఆన్ డిక్లైన్స్ డెఫినెట్లీ బిఎల్ నెక్స్ట్ 2-3 years విల్ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ కాబట్టి కొనవలసిన షేర్ కూడా. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సురేష్ రెడ్డి సార్, ఆత్మకూరు. అడగండి సురేష్ రెడ్డి. ఫస్ట్ టైం సార్ మీకు కాల్ కలవడం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏం లేదు సార్, ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి, టాటా కాఫీ ఒకటి కొన్ని చాలా సంవత్సరాలు అయిపోతుంది సార్. నా రేటుకు రాలేదు. ఇంట్లో బుల్లిష్ లో కూడా రాలేదంటే ఏందనేది అర్థం కాదు. ఇటువంటి మార్కెట్లో కూడా పెర్ఫామ్ చేయలేకపోతున్నాయి ఇవి, టాటా కాఫీ అండ్ ఐఆర్బి ఇన్ఫ్రా. టాటా కాఫీ. రైట్. కుటుంబంలో వారు ఏం చేయొచ్చు ఈ రెండు స్టాక్స్? అంటే ఐఆర్బి ఇన్ఫ్రా బేసికల్లీ ఇది వరకు బాగా ఎక్సైటింగ్ కౌంటర్ అండి ఇది వరకు. ఎందుకంటే ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవే వాళ్ళు చేశారు. దానిపైన వచ్చే రెవెన్యూస్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు బాగా
హైప్ చేశారు స్టాక్ ని. బట్ డెఫినెట్లీ ఆ తర్వాత వాళ్ళ ఓన్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని కూడా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోర్ డెట్ రిడన్ కౌంటర్. ఇన్ఫాక్ట్ అందుకని చెప్పేసి స్టాక్ కూడా పెరగకపోవడానికి కారణం డెట్ తగ్గించుకున్న కంపెనీని మార్కెట్ రివార్డ్ చేస్తాం. లైక్ ఎన్సీసీ కానీ, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రియల్ ఎస్టేట్ కంపెనీ డిఎల్ఎఫ్ కానీ, వీటన్నిటిని కూడా. నన్ను అడిగితే ఇప్పుడు కూడా అనమాట ఐఆర్బి ఇన్ఫ్రా నుంచి బెటర్ ఇన్ఫ్రా స్టాక్ కి షిఫ్ట్ అయితే బెటరు. కాస్త రిస్క్ తక్కువ, ప్రాస్పెక్ట్స్ ఎక్కువ అనుకుంటే కనుక జిఎంఆర్ కి లెవెల్లో కూడా షిఫ్ట్ అవ్వమని చెప్పేసి అని చెప్తానండి ఐఆర్బిలో మాత్రం. టాటా కాఫీ ఏంటంటే ఇదివరకట్లాగా లేదండి. ఎందుకంటే ఇప్పుడు టాటా కాఫీలో అప్పుడు కపుల్ ఆఫ్ కాఫీ చైన్స్ ఇవన్నీ ఏదైతే పెడదాం అనుకున్నారో దాని నుంచి బయటకు వచ్చేయటం. అండ్ కంపెనీ కూడా అనమాట ఇట్స్ మోర్ లైక్ ఏ షెల్ కంపెనీ లాగా అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఒక విధంగా చెప్పాలంటే కనుక, ఎందుకంటే ₹1 పెయిడ్ అప్ షేర్ 110 దగ్గర వాళ్ళు ట్రేడ్ అవుతుంది కానీ, బట్ వన్ ఆఫ్ ది లెస్ ఎక్సైటింగ్ టాటా కౌంటర్స్ అంటాను. ఓకే అండి. తర్వాత మెయిల్ చూద్దాం. కొనిజేటి విఆర్కే ప్రసాద్ అలంబిక్ కొనారట ₹953 హోల్డ్ చేయొచ్చా దీన్ని? రాజేంద్ర గారు, అలంబిక్ టెక్నికల్గా ఎలా ఉంది, హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ కెన్ హోల్డ్ అండి. సో ఫార్మా స్పేస్ ఇస్ డూయింగ్ గుడ్. సో ఈవెన్ కొద్దిగా ఎక్కువలో కొన్నా కూడా ఐ థింక్ ప్రాబ్లీ ద స్టాక్ విల్ అవుట్ పర్ఫార్మ్ ఇక్కడ నుంచి కూడా. సో మోస్ట్ ఫార్మా స్పేస్ లాగా. ఓకే. వెంకట్ కరూర్ వైశ్య బ్యాంక్ కొన్నారు ₹90 యావరేజ్ ధర దగ్గర. అలాగే కెనరా బ్యాంక్ కొన్నారు శ్రీరామ్, బాగా తగ్గుతోంది. అలాగే ఏం చేయొచ్చు? కెనరా బ్యాంక్ అండ్ కరూర్ వైశ్య బ్యాంక్, ఒకటి పిఎస్యు బ్యాంక్, మరొకటి ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్. ఉంచమనే చెప్తానండి డెఫినెట్లీ. అంటే పిఎస్యు బ్యాంక్స్ లో ఈవెన్ కెనరా ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగర్ బ్యాంక్స్, కాబట్టి కెనరా బ్యాంక్ కూడా ఉంచండి. కరూర్ వైశ్య మనకి రీసెంట్లీ చాలా స్ట్రాంగ్ ప్రైజ్ యాక్షన్ చూసామండి, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ ప్రైజ్ యాక్షన్ విత్ వాల్యూమ్స్. కాబట్టి ఉన్న ఓల్డ్ జనరేషన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో ఇట్స్ ఎ డీసెంట్ బ్యాంక్ అని చెప్పాలండి. అండ్ పెద్ద పెద్ద నిష్ణాతులు ఇన్వెస్టర్స్ దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు బి ఇన్వెస్టర్స్, కాబట్టి రెండు కూడా ఉంచమని చెప్పానండి. రైట్. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. మీ పేరు? సార్ మహేష్ కుమార్ నా పేరు. మహేష్ కుమార్, అడగండి మహేష్. అది కోటక్ బ్యాంక్ 52% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. అలాగే హ్యావెల్స్ 61% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇవన్నీ కూడా ఈ సెప్టెంబర్ నుంచి వచ్చిన ప్రాఫిట్స్. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఉంచాలా, ఇంకేమైనా యాడ్ చేయాలా, లేకపోతే తీసేయాలా? ఓకే. కుటుంబరావు గారు, అంటే ఆయన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే రెండు కూడా ఉంచొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఎఫ్ఎంఈజీ గూడ్స్ అని ఏదైతే అంటున్నామో, ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రికల్ గూడ్స్ అని, హ్యావెల్స్, పాలిక్యాబ్ ఇలాంటివన్నీ కూడా చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తున్నాయి అండ్ చేయబోతాయి కూడా అనమాట. ఇంకా కోటక్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ మనకు తెలిసిందే. బట్ ఏంటంటే షార్ట్ టర్మ్ హొరైజన్ తోటి కూడా చూస్తానంటే అప్పటికప్పుడు 20%, 30% ప్రాఫిట్స్ ఉన్నప్పుడు కాస్త ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం అడ్వైజబుల్ అండి. ఎందుకంటే డిక్లైన్స్, కరెక్షన్స్ వచ్చిన రోజున డెఫినెట్లీ తిరిగి కొనేసుకోవచ్చు కూడా. కాబట్టి ఇఫ్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ ప్లేయర్, బుక్ సమ్ ప్రాఫిట్స్. లాంగ్ టర్మ్ అయితే కనుక హోల్డ్ చేయాలి. ఓకే అండి. తర్వాత మరొక మెయిల్ చూద్దాం. రవికిరణ్ అడుగుతున్నారు ఇంద్రప్రస్థ గ్యాస్, అలాగే సుప్రజిత్ ఇంజనీరింగ్, ఈ రెండిట్లో ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. ఫండమెంటల్ ఎలా ఉన్నాయి, లాంగ్ టర్మ్ వ్యూ ఏంటి? రెండు కంపెనీస్, మంచి కంపెనీస్ సెలెక్ట్ చేస్తున్నారు. ఒకటి ఆటో యాన్సిలరీకి సంబంధించిన కంపెనీ, మరొకటి సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. బాలాగారు, ఎస్ఐపి చేయొచ్చా రెండిట్లో? డెఫినెట్గా అండి. అంటే సుప్రజిత్ ఈజ్ ఎ స్మాల్ క్యాప్ కంపెనీ కాబట్టి కొద్దిగా బల్క్ లో కూడా కొనొచ్చు. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద కంపెనీస్, అంటే వాళ్ళకి ఆటో యాన్సిలరీ దే హావ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండి, నాట్ ఓన్లీ ఎ సింగిల్. సుప్రజిత్ ఒరిజినల్లీ స్టార్టెడ్ యాజ్ ఎ వైర్స్ కంపెనీ, బట్ ఇప్పుడు చాలా వివిధ రకాల ఆటోమొబైల్ కాంపోనెంట్స్ కూడా చేస్తున్నారు. సో అందులో కొద్దిగా బల్క్ లో కొనొచ్చు. ఇంద్రప్రస్థ గ్యాస్ మాత్రం డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్ లో చేయొచ్చు, బికాస్ ఇట్స్ ద ఆల్టర్నేటివ్ ఫ్యూల్ బిట్వీన్ హైడ్రోకార్బన్స్, అంటే పెట్రోల్, డీజిల్, వీటికి ఎలక్ట్రిఫికేషన్ మధ్యలో గ్యాసిఫికేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిటీ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కాబట్టి అది ఎస్ఐపి చేయొచ్చు. హరిప్రసాద్ ఎన్సీసీ ₹42 కొన్నారు, 50 షేర్లే. ఇప్పుడు ₹99 ఉంది. 50 షేర్ల గురించి మీరు పెద్దగా అంతగా ఆలోచించడం పెద్దగా అనవసరం అనిపిస్తుంది. కుటుంబంలో ఏంటి 99 తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎన్సీసీ ఎక్కడి వరకు వెళ్ళే 120 టార్గెట్ అయితే క్లియర్ గా కనిపిస్తోందండి. ఎందుకంటే 80-85 ఉన్నప్పుడే చెప్పా కూడా నేను, ఇది 120 వరకు వెళ్ళే పాసిబిలిటీ కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా మీరు ₹60 సమయంలో రికమెండ్ చేశారు దీన్ని.
అవును, రికమెండ్ కూడా చేశాను స్ట్రాంగ్ గా. ఇట్ హాస్ క్రాస్డ్ ఓల్డ్ హైస్ అండి, అందుకని చెప్పేసి. ఎందుకంటే F&Oలో ఉన్నప్పుడు 1 year బ్యాక్ అన్నమాట ఎంతైతే హైస్ ఉన్నాయో క్రాస్ అయింది కాబట్టి డెఫినెట్లీ 120 దాకా వెళ్ళొచ్చు. ఓకే, అలాగే తుమ్మల పాండురంగారావు అడుగుతున్నారు, M&M 514 రూపాయల్లో 1000 షేర్లు ఉన్నాయి, దీర్ఘకాలం కోసమే కొన్నారు, ఇక్కడ అమ్ముకోవచ్చా, కొనసాగించవచ్చా? బాగా పెరిగింది ఈ మధ్య M&M, మిగతా ఆటో షేర్స్ కంటే అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఎస్పెషల్లీ గత 2-3 రోజులుగా. రాజేంద్ర గారు, ఏంటి టెక్నికల్స్ ఏం చెప్తున్నాయి? రిజల్ట్స్ ఎఫెక్ట్ అండి. నేను రిజల్ట్స్ అవుతుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అవుట్ పర్ఫార్మ్ చేయడం చూసాం మనం. సో నా ఉద్దేశంలో ఐ థింక్ పార్షియల్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే 2018లో ఇది నా ఆల్ టైమ్ హై 993. సో ఐ థింక్ ఈస్ మేకింగ్ గుడ్ ప్రాఫిట్స్, ఆల్మోస్ట్ 40% ప్రాఫిట్స్ లో ఉంది కాబట్టి నా సజెషన్ 30% ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అండ్ స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఈ స్టాక్ ని మళ్ళీ అరౌండ్ 800-820 దగ్గర ఈ కెన్ బై బ్యాక్. బ్యాలెన్స్ 70% ఈ కెన్ హోల్డ్ అన్ ఆప్షన్. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, అడగండి, మీ పేరు? సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ గారు, నా పేరు అచ్యుత్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి అచ్యుత్. ఇది నేను బజాజ్ ఫైనాన్స్ కొన్ని ఒక 20 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అండి, ఈ టైంలో తీసుకోవచ్చు సార్? బజాజ్ ఫైనాన్స్ ఎన్ని షేర్లు కొందాం అనుకుంటున్నారు? 20 అండి. 20 షేర్లు తీసుకుందాం అనుకుంటున్నారు. ఎంతకాలం ఉంచుకుంటారు ఈ షేర్లని? కుటుంబరావు గారు అని సలహా ఇస్తారు. అంటే మీరు స్వల్పకాలిక ప్రయోజనం కోసమా, దీర్ఘకాలం కోసమా? ఒక 1 year కోసం అండి. ఒక ఏడాది ఈ షేర్లను అంటే పెట్టుకుంటారు. కుటుంబరావు గారు, తీసుకోవచ్చా బజాజ్ ఫైనాన్స్? తీసుకోవచ్చండి, బట్ మొత్తం ఒకసారి కొనొద్దంటానే, ఎందుకంటే హైస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్రెడీ 52-week హై వచ్చేసి 5660 అక్కడ ఉందన్నమాట. అండ్ స్టాక్ కూడా జస్ట్ 100 రూపీస్ బిలో 52-week హై ఉంది. కాబట్టి మేబీ ఒక కరెక్షన్ ఇస్ ఓవర్ డ్యూ నేను అనుకోవటం. అప్ టు 5000 వరకు కరెక్షన్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అట్లా కరెక్షన్ వచ్చినప్పుడే పిక్ చేయమంటాను, ఎందుకంటే ఇప్పుడు స్ట్రాంగ్ ర్యాలీ ఫైనాన్షియల్స్ లో ఒక కన్సల్టేషన్ స్టేజ్కి వస్తుంది. ఇక్కడ నుంచి కరెక్ట్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. వన్ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఇందులో ఏంటంటే ఎన్బిఎఫ్సిసి కూడా రెగ్యులేషన్స్ ఇప్పుడు ఆర్బీఐ ఏదైతే మార్చిందో పోస్ట్ బడ్జెట్ అనమాట, అది వెరీ అడ్వాంటేజెస్ అనమాట ఫర్ లార్జ్ ఎన్బిఎఫ్సిస్. కాబట్టి బజాజ్ ఫైనాన్స్ విల్ డెఫినెట్లీ డూ వెల్, బట్ ఓన్లీ థింగ్ ఎంట్రీ పాయింట్ షుడ్ బి క్లోజర్ టు 5000 అంటారు. హేమా క్రోసూరి ఐటీసీ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? బాలాగారు, ఏమిటి లాంగ్ టర్మ్కి ఇక్కడ నుంచి ఐటీసీలో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దిస్ హెస్ బీన్ ఎ నాన్ పర్ఫార్మర్, ఎందుకంటే లాస్ట్ 3-4 years గా కూడా ఎఫ్ఎంసీజీ ప్యాక్ అనండి ఎక్స్క్లూజివ్లీ వాళ్ళది మేజర్ రెవెన్యూ టొబాకో పరంగా వస్తున్నా కానీ ఎఫ్ఎంసీజీ ఒకటి అండ్ వాళ్ళకి డిఫరెంట్ వర్టికల్స్ కూడా ఉన్నాయండి. హోటల్స్ బిజినెస్ ఉంది, అన్ని ఆల్ ఇన్ ఆల్ కలిసి మనం ఆలోచిస్తే మాత్రం ఇక్కడ కొనొచ్చు. మేబీ ఒక 5-10%, అంటే ఒక 15-20 రూపీస్ కరెక్షన్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనమనండి. బట్ డెఫినెట్ గా 2-3 year వ్యూ ఉంటే కొనొచ్చు. ఓకే, ప్రీ ఓపెనింగ్లో 48 పాయింట్లు లాభపడింది నిఫ్టీ. సెన్సెక్స్ కూడా 135 పాయింట్ల లాభంతో ప్రస్తుతానికి ప్రీ ఓపెనింగ్ ఆగిపోయింది. మరికొద్ది నిమిషాలు, 5 నిమిషాల్లో మార్కెట్ ప్రారంభం కాబోతుంది. ఈలోగా చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేస్తాం. బయోఫ్యాక్టర్ ఆధార్ గోల్డ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం. మార్కెట్స్ ప్రారంభమయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరొక 10 సెకండ్లో కోర్స్ ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ని బట్టి చూస్తే మనకు మార్కెట్స్ పాజిటివ్గానే ప్రారంభం కాబోతున్నాయి. ఏ విధంగా ఇవాళ ఓపెనింగ్ ఉండబోతోంది మరొక 5 సెకండ్లు. సో మార్కెట్స్ 15,170, సుమారుగా 57-58 పాయింట్ల లాభం మనకు కనిపిస్తోంది ఎన్ఎస్సి నిఫ్టీలో. అలాగే సెన్సెక్స్ కూడా 51,469, సో 52,000 దిశగా సెన్సెక్స్ వెళ్తోంది. నిఫ్టీ బ్యాంక్ 110 పాయింట్ల నష్టం. సో నిఫ్టీ బ్యాంక్ ఫిబ్రవరిలో మనం అనుకున్నాం 17% రిటర్న్ ఇచ్చింది. సో ఇక్కడ నుంచి కొద్దిగా వెనక్కి వస్తుందా లేకపోతే మరింత ముందుకు వెళ్తుందా అనేది ఇవాళ ట్రేడింగ్లో మనకు స్పష్టమవుతుంది. అదర్వైజ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే పాజిటివ్గా ఉంది. ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్ అన్నీ కూడా 10% పెరిగాయి. కారణం తెలిసిందే, సుప్రీంకోర్టు ఈ స్టేటస్ కోని తీసివేసింది. ప్రస్తుతానికి మళ్ళీ ఫిబ్రవరి 26 వరకు కేసును వాయిదా వేసింది. దీంతో ఫ్యూచర్ గ్రూప్ స్టాక్స్లో స్ట్రాంగ్ ఓపెనింగ్ అనేది మనం గమనిస్తున్నాం. అన్ని 10% పెరిగి కనిపిస్తున్నాయి. ఎన్ఎండిసి పెరిగింది, రిజల్ట్ పాజిటివ్గా ఉంది, 7% అప్. జిందాల్ స్టెయిన్లెస్, జాగరణ్ ప్రకాశన్,
ఎల్జీ ఎక్విప్మెంట్, ఓరియంట్ ఎలక్ట్రిక్, అశోక బిల్డ్కాన్, మహారాష్ట్ర సీమ్లెస్, విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఇవన్నీ మనకు పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ స్టాక్స్ చూద్దాం ఒకసారి. నిఫ్టీ స్టాక్స్లో టాప్ గెయినర్స్ బీపీసీఎల్ 2.4% అప్, అదాని పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్, విప్రో, టైటన్, బ్రిటానియా ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇవన్నీ స్ట్రాంగ్గా ఓపెన్ అయ్యాయి. నష్టపోయిన స్టాక్స్ ఐఓసీఎల్ 4% డౌన్, శ్రీ సిమెంట్స్ 2.3%, పవర్ గ్రిడ్, టీసీఎస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హీరో మోటో కార్ప్ ఇవి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయి. అలాగే మిడ్ క్యాప్స్లో సన్ టీవీ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది, 4% డౌన్, ఆస్ట్రజెన్కా ఫార్మా 4% డౌన్, బాల్మర్ లారీ, జుబిలెంట్ ఫుడ్, హిందుస్థాన్ కాపర్, చోళా ఫైనాన్షియల్, శ్రీ సిమెంట్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్, స్టార్ సిమెంట్స్ ఇవన్నీ స్వల్ప నష్టాలతో కనిపిస్తున్నాయి మనకు. ఈ సమయంలో మిడ్ క్యాప్స్లో మనకు స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఓరియంట్ ఎలక్ట్రిక్ నుంచి కనిపిస్తోంది, అలాగే సింఫనీ నుంచి కనిపిస్తోంది. ఇవన్నీ సీజనల్ ప్లేస్, రాబోయే రోజుల్లో స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షాఫ్లర్ ఇండియా, ఎడిల్వైస్ ఫైనాన్స్, విఐపి ఇండస్ట్రీస్, అలాగే జిఎస్ఎఫ్సి ఇటువంటి స్టాక్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. సో రాజేంద్ర గారు ఏదైనా ఒక ట్రేడింగ్ ఐడియా చెప్పండి. ఐ థింక్ స్టీల్ సెక్టర్ లో వీ షుడ్ గో అండి. నా ఉద్దేశంలో స్టీల్ విల్ ఈస్ డూయింగ్ గుడ్. నిన్న కూడా బాగా చేసింది, ఈ రోజు కూడా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు డూ గుడ్. సో ఐ థింక్ టాటా స్టీల్ ఇస్ ద ఐడియా. సో వాళ్ళ రిజల్ట్స్ ఉన్నాయి. ఐ థింక్ వీ నీడ్ టు హ్యావ్ ఎ స్టాప్ లాస్ కూడా. 699 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 706 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ టార్గెట్ వుడ్ బి 718 నుంచి 726 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. ఓకే, ఎస్ఎంఎస్ ఫార్మా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది లాస్ట్ 2 డేస్గా. ఇవాళ కూడా 139 రూపీస్ దగ్గర పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. అలాగే ఇందాక ఎవరు సుప్రజిత్ ఇంజనీరింగ్ అడిగారు, 250 రూపాయల దగ్గర ప్రారంభమైంది. పోకర్నా వన్ ఆఫ్ ది స్టాక్స్ రికమెండెడ్ ఇన్ దిస్ ప్రోగ్రామ్, ఇది కూడా 256 రూపాయలు పెరిగింది. పిఎన్సి ఇన్ఫ్రా చాలా స్ట్రాంగ్ రన్ ఈ కంపెనీ మనం గమనిస్తున్నాం. 280 రూపీస్ 13 రూపాయలు పెరిగింది పిఎన్సి ఇన్ఫ్రా ఇవాల్టి ట్రేడ్లో. మరికొన్ని ఈమెయిల్స్ కాల్స్ తీసుకుందాం. కోరమాండల్ ఇంటర్నేషనల్ గురించి అడుగుతున్నారు వెంకట లక్ష్మీనారాయణ. కోరమాండల్ ఇంటర్నేషనల్ 841లో ఏషియన్ పెయింట్స్ 2453లో హోల్డ్ చేయొచ్చా, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? కుటుంబరావు గారు. అండి నాట్ ఓన్లీ హోల్డింగ్ ఇట్ యాడ్ ఆన్ ఎవ్రీ డిక్లైన్ కూడా బోత్ ఆర్ గుడ్ బ్లూ చిప్ కంపెనీస్ అండి, వితౌట్ ఎనీ డౌట్. 2 స్టాక్స్ కూడా తప్పకుండా మీరు కొనుక్కోవచ్చు. నేను కింద నుంచి వస్తున్నాను, రాత్రి నుంచి మెయిల్స్ పంపించిన వాళ్ళు చదువుతున్నాను ప్రస్తుతం. కేఆర్బిఎల్ గురించి అడుగుతున్నారు సురేష్ కుమార్. కేఆర్బిఎల్ 267 రూపాయల్లో 2000 షేర్లు తీసుకున్నారు. ఏమిటి భవిష్యత్ ఈ కంపెనీది? బాగా లాస్లో ఉన్నారు. బాలాగారు, ఏం జరుగుతుంది కేఆర్బిఎల్లో? అంటే వాళ్ళకి ఏవో కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. గతంలో కూడా వచ్చాయి. కార్పొరేట్ గవర్నెన్స్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆగస్టా వెస్ట్లాండ్ కేసులో అవి ఇవని. అందుకని దానికి ఆదరణ లేదండి. సో దే ఆర్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ బాస్మతి రైస్, ఇండియా గేట్. బట్ స్టిల్ ఈ కారణం మూలన ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్. కాబట్టి ఐ థింక్ హీ షుడ్ షిఫ్ట్ ఓవర్ టు బెటర్ కంపెనీస్ ఇన్ ద సేమ్. చాలా ఉన్నాయండి, 2-3 కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ అ బెటర్ ఎఫ్ఎంసీజీ కంపెనీకి షిఫ్ట్ ఓవర్ అవడం బెటర్. వీరవరాహ సత్యనారాయణ అడుగుతున్నారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 41 రూపాయలు ఉన్నాయి, రిలయన్స్ ఇన్ఫ్రా, యూనియన్ బ్యాంక్, పోకర్నా, ఎస్ బ్యాంక్, టాటా స్టీల్ 2 to 3 years కోసం ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా? కుటుంబరావు గారు. టాటా స్టీల్, బిఎస్ఎల్ హోల్డ్ చేయొచ్చండి ఖచ్చితంగా. ఎట్ సమ్ పాయింట్ నేను అనుకోవటం మర్జ్ కూడా చేసేస్తారు టాటా స్టీల్ బిఎస్ఎల్ ని టాటా స్టీల్ లోనే. ఇట్స్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి, చాలా బాగున్నాయి, ఎక్స్పెక్టెడ్ లైన్స్ కంటే కూడా బెటర్ గా వచ్చినాయి. కాబట్టి హోల్డ్ చేయమంటాను. బోయినపల్లి రజనీ కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయ్యారు, 50,000 రూపాయలు ఇప్పటిదాకా ఇన్వెస్ట్ చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్, కెనరా బ్యాంక్, టాటా మోటార్స్, గెయిల్, రామ్కో సిమెంట్స్, టీవీఎస్ మోటార్స్, ఎస్బీఐ ఇన్ని షేర్లు కొన్నారు 50,000 రూపాయలతోనే. అంటే అదొక 5 ఇదొక 5 ఇలా కొనుక్కొని ఉంటారు. సో ఇన్ని షేర్లు ఒకటేసారి వీటన్నిటి మీద ఫోకస్ చేయడం కష్టం అండి. కాకపోతే మీరు చేసింది ఏంటంటే డైవర్సిఫై అయ్యారు. ఒక పిఎస్యు బ్యాంక్, ఒక ప్రైవేట్ బ్యాంక్, ఒక సిమెంట్ కంపెనీ, ఒక గ్యాస్ కంపెనీ ఇలా కొన్నారు. మంచి డైవర్సిఫికేషనే. అన్నీ మంచి స్టాక్సే, ఏమీ ఇబ్బంది ఏం లేదు. మీరు ఎంటర్ అయినవన్నీ కూడా ఫండమెంటలీ గుడ్ స్టాక్స్. పిచ్చి షేర్లు జోలికి వెళ్ళకండి. వీ విష్ యూ ఆల్ ది బెస్ట్. వీటిలోనే ఇంకా మరికొన్ని షేర్లు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఇదే పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తూ. తర్వాత ఏబీ క్యాపిటల్ అండ్ టాటా మోటార్స్ డివిఆర్ ఈ 2 కొందాం అనుకుంటున్నారు రత్నారెడ్డి. కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? అంటే కనుక గుడ్ చాయిస్ అనండి. ఎందుకంటే ఇప్పుడు మనకి డివిఆర్ లో ఏంటంటే ఓటింగ్ రైట్స్ లేవనే కానీ అదర్వైజ్ ఇన్ ఆల్ అదర్ ఆస్పెక్ట్స్ ఇట్ ఈస్ సేమ్ యాజ్ రెగ్యులర్ ఈక్విటీ అనమాట. ఇప్పుడు బట్ ఆ డిస్కౌంట్ ఏదైతే నడుస్తుందో రెగ్యులర్ షేర్ కిందను దీనికి ఈ అన్వారెంటెడ్. అబ్రాడ్ అయితే కనుక అసలు ఇంత గ్యాప్ ఉండదు అనమాట. మన దగ్గర ఇండియాలోనే ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. అది యూ కెన్ బై టాటా మోటార్స్ డివిఆర్ అండి.
ఏబీ క్యాపిటల్ కూడా కొనొచ్చండి. ఎందుకంటే ఆదిత్య బిర్లా గ్రూప్ లో ఇట్ ఈస్ ది ఫైనాన్స్ చైన్ అనమాట, విచ్ ఈస్ గోయింగ్ టు పవర్ ద గ్రూప్. రైట్. పి శాస్త్రి బ్యాంక్ ఆఫ్ బరోడా 88 రూపీస్లో షార్ట్ టర్మ్ కోసం కొన్నారు. లాస్ట్ బుక్ చేయమంటారా రాజేంద్ర గారు? బ్యాంక్ ఆఫ్ బరోడా అండి మీరు కొన్న ప్రైస్ ఆల్మోస్ట్ టాప్ ఆఫ్ ద హిల్. సో మొన్ననే 89 దాకా వెళ్ళటం చూసాం. సో ఇలాంటి టైంలో కొన్నప్పుడు షుడ్ హావ్ డీపర్ స్టాప్ లాసెస్ అండి. స్టాక్ మనం 65 నుంచి 89 దాకా పెరగటం చూసాం. సో 79 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. 74 కింద క్లోజింగ్ బేసిస్ లో ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టుకుని సజెస్ట్ చేస్తాం. ఓకే. కృష్ణప్రసాద్ అడుగుతున్నారు, ఆయనకు ఒక డౌట్ వచ్చింది. ఆయన శ్రీమతి గారి పేరు మీద ఒక డిమాట్ అకౌంట్ ఉంది, అలాగే ఆయనకున్న అకౌంట్లో సెకండ్ హోల్డర్గా శ్రీమతి గారు ఉన్నారు. 2 అకౌంట్స్ నుంచి ఐపీఓస్కి అప్లై చేయొచ్చు. ఎస్, మీరు ఫస్ట్ హోల్డర్ కాబట్టి మీ పేరు మీద చేసినట్లు అవుతుందండి. రెండు అకౌంట్స్ నుంచి మీరు ఐపీఓస్కి అప్లై చేయొచ్చు. తర్వాత అశోక్ లేలాండ్, నీరజ కుమారి అడుగుతున్నారు. అశోక్ లేలాండ్ 98 రూపాయల్లో, ఎవరిడీ బ్యాటరీస్ 176లో హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? బాలాగారు? ఐ థింక్ అశోక్ లేలాండ్ హోల్డ్ చేయొచ్చండి. ఎందుకంటే అశోక్ లేలాండ్ కూడా ఇట్స్ ద సెకండ్ లార్జెస్ట్ కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ ఆల్సో డిఫెన్స్ సప్లైస్ కూడా భారీగా పెరుగుతాయి. సో డెఫినెట్లీ రీసెంట్లీ బాగా పెరిగినా కానీ ఐ థింక్ దే కెన్ డెఫినెట్లీ హోల్డ్. ఎవరిడీ కంటే ఐ థింక్ దే షుడ్ స్విచ్ ఓవర్. ఎవరిడీ ఈ రోజుల్లో మనం దాన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీ కింద కేటగిరైజ్ చేసినా గతంలో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అన్ని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. కాబట్టి దాని నుంచి మేబీ అన్ ఎక్సైడ్ ఆర్ అమర్ రాజా బ్యాటరీస్ కి షిఫ్ట్ ఓవర్ అవ్వడం బెటర్. ఓకే. తర్వాత సీతారామయ్య అడుగుతున్నారు. ఆయన పిఎన్బి గిల్డ్స్, ఐఎస్జిఈసి ఈ స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం 3 సంవత్సరాల కోసం ప్రవేశించుదాం అనుకుంటున్నారు. కుటుంబరావు సజెస్ట్ చేస్తారా? అంటే ఐఎస్జిసి లిక్విడిటీ తక్కువ అండి. ఇట్స్ హోల్డింగ్ కంపెనీ, ఫండమెంటల్లీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. అందులో ఐఎస్జిసి హెవీ ఇంజనీరింగ్ అందులో సెకండ్ థాట్స్ లో, బట్ లిక్విడిటీ తక్కువ, బాగా తక్కువ. రోజుకి మీకు 4,000-5,000 షేర్లు కూడా ట్రేడ్ కాదనమాట. కాబట్టి నన్ను అడిగితే కనుక అన్లెస్ ఈస్ అండ్ వెరీ ఎక్స్పీరియన్స్ ఇన్వెస్ట్ అయితే ఆలోచించాలి, కానీ మామూలుగా కొత్త వాళ్ళు కానీ లేకపోతే ఇంటర్మీడియట్ గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం షుడ్ నాట్ గో ఫర్ సచ్ స్టాక్స్ అంట. ఓకే. ఈరోజు మనకు ట్రేడింగ్లో ఐటీ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. మొన్న కొద్దిగా ఫార్మాలో బయింగ్ చూసాం. ఇప్పుడు విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఇలాంటి స్టాక్స్లో, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి లైఫ్ 2 కూడా పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. అలాగే దివీస్ ల్యాబ్స్ నిన్న వీక్గా ట్రేడ్ అయిన దివీస్ ల్యాబ్స్లో ఇవాళ బయింగ్ కనిపిస్తుంది. తర్వాత అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీక్గా ట్రేడ్ అవుతుంది ఈరోజు, అది కూడా గమనించాల్సిన అంశం. ఐఓసి అండ్ బ్రిటానియా ఇక్కడ ఎంటర్ కావచ్చా? హరిణి అడుగుతున్నారు. రాజేంద్ర గారు? ఐ థింక్ 2 కూడా అవాయిడ్ చేయమని చెప్తానండి. బ్రిటానియా ఆఫ్ కోర్స్ దేర్ ఇస్ ఎ గుడ్ కరెక్షన్, బట్ స్టిల్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతున్న స్టాక్. సో ఈ స్టేజ్ లో అయితే అవాయిడ్ చేయమని చెప్తాను. ఐ థింక్ మార్కెట్ షుడ్ కరెక్ట్ అండి. సో ఇక్కడ నుంచి రిస్క్ రివార్డ్ ఏ స్టాక్ కి కూడా అంత ఫేవరబుల్ గా లేదు. సో ఐ థింక్ మార్కెట్ అరౌండ్ 400-500 పాయింట్స్ పడితేనే అక్కడ వి షుడ్ థింక్ ఆఫ్ ఎంటరింగ్ స్టాక్స్ అండి. హెచ్ఈజీ 750 రూపాయలు కొన్నారు సుబ్బయ్య, హోల్డ్ చేయొచ్చా ఈ స్టాక్ని? గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ స్టాక్ ఇది. కుటుంబరావు, హెచ్ఈజీ పరిస్థితి? ఒక విధంగా ఈ 1 year బ్యాక్ అట్లా మనం చూస్తామండి, అంత వొలటైల్ గా స్టాక్ అప్పుడు ఎట్లా పడిపోయింది అనేది ఆల్ గ్రాఫైట్ షేర్స్ అన్ని కూడా. బట్ అక్కడి నుంచి రికవర్ అయ్యి స్పెక్టాక్యులర్ గా అలాంగ్ విత్ అదర్ క్యాపిటల్ గూడ్స్ కంపెనీస్ తో పాటు ఈ స్టాక్ కూడా పెరిగి దాదాపు 1,300 వరకు కూడా వెళ్ళటం చూసాం. స్టిల్ హోల్డ్ అంటానండి, స్టిల్ కనిపిస్తాను. ఎందుకంటే రిజల్ట్స్ ఆఫ్ ది సర్ప్రైజింగ్లీ గుడ్ అని చెప్పేసి అని అంటున్నారు. ఈ క్వార్టర్ ఇంకా రాలేదు, ఎనీ టైం ఎక్స్పెక్టెడ్ అనమాట. సర్ప్రైజ్ కనుక నిజంగా డెలివర్ అయితే కనుక డెఫినెట్లీ నేను అనుకుంటాం తిరిగి ఆ హై కూడా క్రాస్ అయ్యి 1,300 క్రాస్ అయ్యి మేబీ అప్ టు 1,500 వరకు వెళ్ళొచ్చు. క్లోజర్ టు 1,500 ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సత్యరాజు విశాఖపట్నం నుంచి 4,000 రూపాయల నుంచి ఇండియా మార్ట్ షేర్ని పరిశీలిస్తూ ఉన్నారట, కానీ ఎప్పటికప్పుడు అది దొరకకుండా పోతుంది పైకి. ఏదైనా కరెక్షన్ వస్తే కొనుక్కోవచ్చా బాలగారు ఇండియా మార్ట్? యా, దిస్ ఇస్ జనరలీ ఇదే జరుగుతుంటుందండి. మనం ఎప్పుడు అట్లీస్ట్ 10 to 12% కరెక్షన్ మినిమం వచ్చినప్పుడే ఫస్ట్ ప్రైస్ పాయింట్ గా మనం కొనాలండి. ఎందుకంటే ఇవన్నీ న్యూ జనరేషన్ ఆఫ్ బిజినెసెస్ కాబట్టి ఫండమెంటల్స్ పరంగా, PE రేషియో పరంగా మనం చూడలేము. కాబట్టి అది ఈక్వల్లీ షార్ప్ గా పెరిగింది కాబట్టి వెయిట్ ఫర్ 10-12% కరెక్షన్. అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్, మాక్సిమం అక్కడ నుంచి 5% కరెక్షన్ ఉంటే సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొనొచ్చు. రామలక్ష్మి విజయవాడ నుంచి అడుగుతున్నారు. 1,600 షేర్లు ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ ఇది హోల్డ్ చేస్తూ ఉన్నారు. గత కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్.
ఇది 2 to 5 years కోసం హోల్డ్ చేయొచ్చా ఆస్టర్ డిఎం హెల్త్ కేర్? షిఫ్ట్ ఓవర్ అండ్ ఆస్టర్ డిఎం కి కొద్దిగా డెడ్ బాడీ ఉంది. దో దే ఆర్ ఇన్ హెల్త్ కేర్ సెక్టర్ లో ఉన్నారు, హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇవన్నీ, అండ్ వాళ్ళకి గల్ఫ్ బేస్డ్ ప్రమోటర్స్ అండ్ ఇన్వెస్టర్స్. బట్ నా ఒపీనియన్ లో రీసెంట్లీ ఫోర్టీస్ రిజల్ట్స్ బాగా వచ్చాయండి. అపోలో హాస్పిటల్స్ బాగా పెరిగింది కాబట్టి మేబీ ఫోర్టీస్ ఆర్ నారాయణ హృదయాల ఇటువంటి వాటిలోకి షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే, 150 పాయింట్ల లాభం సెన్సెక్స్లో, 53 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది. M&M పాజిటివ్గా ఉంది, అలాగే నిఫ్టీ బ్యాంక్ మాత్రం ఇవాళ వీక్గా ఉంది. ఏదైనా షార్ట్ అటెంప్ట్ చేయొచ్చా రాజేంద్ర గారు నిఫ్టీ బ్యాంక్లో? ఓకే, కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది రాజేంద్ర గారిది. సో థ్యాంక్ యూ అనలిస్ట్, థ్యాంక్ యూ వ్యూవర్స్. మార్కెట్లో ఆ స్ట్రెంగ్త్ అయితే ఇంకా ఇప్పటికీ చెక్ చెదరకుండా కొనసాగుతుంది. రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి TV5.